సమాచారాన్ని భద్రపరుచుకుంటూ పాలకొండ టౌన్లోని ఎస్సీ రెల్లి వీధుల్లో విస్తృతంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక తనిఖీలను పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు ఇతర నేరాలను అరికట్టడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. పాలకొండ సర్కిల్ పోలీసు అధికారులు స్పెషల్ టీంలతో కలిసి హాట్స్పాట్ ప్రాంతాలలో సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అనుమానాస్పద ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, బస్టాండ్ తదితర ప్రదేశాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది మరియు 2 మధ్యవర్తులు పాల్గొన్నారు. ప్రజల వివరాలు, వాహనాల వివరాలు, అనుమానాస్పద వ్యక్తులపై పరిశీలనతో పాటు నేరాలను అరికట్టడంలో ఈ ఆపరేషన్ కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు. మనం అనుకుంటాం ఇక్కడే కదా, ఈ వీధికే హెల్మెట్ ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు హెల్మెట్లు లేకపోతే నువ్వు కింద పడ్డావంటే ఫస్ట్ తగిలేది తలకే కానీ తగిలిందంటే నువ్వు ఆన్ ది స్పాట్లో చనిపోతావు. నీ మీద ఎన్ని కుటుంబాలు, అంటే నీ కుటుంబం, ఎన్ని కుటుంబాలు బయటికి కాకపోయినా అట్లీస్ట్ నీ కుటుంబం అన్నా ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు నీ కుటుంబంలో నీ పెళ్ళి అయితే నీ భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎంతోమంది నీ మీద ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకూడదు. హెల్మెట్ లేకుండా ఇన్ని బళ్ళు ఉన్నాయంటే హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. అందులోకి అసలు తాగి అసలు నడపకూడదు. ఈ మధ్యకాలంలో కొత్తగా ఏంటంటే మనకి హెల్మెట్ అనేది నడిపే అతను కాదు, వెనకాల పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాలి, రూల్ అది. కాబట్టి ముందు అవేర్నెస్ మేము పెట్టి తర్వాత ఫైన్ వేస్తాం. ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్, హెల్మెట్ కూడా 1000 రూపాయలే. ఇప్పుడు దానికంటే ఇది ఇప్పుడు హెల్మెట్ ఉండడం ముఖ్యమా, ఫైన్ కట్టడం ముఖ్యమా?